ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. మెదక్ జిల్లా చేగుంట, తూప్రాన్ మండలాల్లో పర్యటించారు తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు. గ్రామాల్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు జేఏసీ అధ్యక్షుడు కోదండరాం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. అన్ని సమస్యలకు చావు పరిష్కారం కాదన్నారు. అన్నదాతలు అధైర్యపడకుండా ఉండాలన్నారు కోదండరాం. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఐలమ్మ పోరాటం చేసిందని గుర్తు చేశారు. మహిళలందరికీ ఐలమ్మ ఆదర్శం కావాలన్నారు. జీవో నెంబర్ 38 ప్రకారం స్థానికులకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు అందించారు రవీందర్ రెడ్డి. ఆదిలాబాద్లో ఆశా వర్కర్ల సమ్మె 33వ రోజుకు చేరుకుంది. కనీస వేతనాలు, ప్రసూతి సెలవులు మొదలైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు ఆశా వర్కర్లు. ఏళ్లుగా పనిచేస్తున్నా గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు షర్మిల ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వేమనపల్లి మండలం లక్ష్మీపూర్లో గండ్ర రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు బెల్లంపల్లిలో షర్మిలను కలిసి తమ సమస్యలను వివరించారు ఆశా వర్కర్లు. అసెంబ్లీలో ఆశా వర్కర్ల సమస్యలపై తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు షర్మిల. రాజన్న రాజ్యంలో అందరికీ సమాన న్యాయం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లోని బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హాస్టల్లోని గోడలకు కరెంట్ ఎర్త్ అవుతుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. హాస్టల్ భవనం 50 ఏళ్ల నాటిది కావడంతో విద్యుత్ వైరింగ్ దెబ్బతిని బిల్డింగ్ మొత్తం ఎర్త్ అవుతోంది. హాస్టల్ వార్డెన్కు విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఉన్నతాధికారులు స్పందించి ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నారు. నాటుసారా, గుట్కా వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు నల్లగొండ క్లబ్ సభ్యులు. ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా, గుట్కాలను తినవద్దని నల్లగొండ నుంచి నాగార్జున సాగర్ వరకు సైకిల్ యాత్రను చేపట్టారు. క్లబ్ సభ్యులు గ్రామాలు, తండాల్లోని ప్రజలకు మద్యపానం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. ఈ యాత్రలో వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, పోలీసులు పాల్గొన్నారు.